జోగురామన్న చిన్న కొడుకు మహేందర్ రిమ్స్ లో ఉద్యోగాలు అమ్ముకున్నాడని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. జోగురామన్న కుమారుడు ఆయన భూ కబ్జాలకు పాల్పడుతున్నారని చెప్పారు. తాను చెప్పింది నిజమని, జైనత్ ఆలయంలో తడిబట్టలతో తన కుటుంబంతో ప్రమాణం చేస్తానని, తన మాటలు అబద్దమని జోగురామన్న ఆయన కుటుంబం ప్రమాణం చేస్తుందా అని కంది శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. జైనత్ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ లో తడిబట్టలతో ప్రమాణం చేస్తారు. జోగురామన్న చిన్న కొడుకు జోగు మహేందర్, సైకో మహేందర్ వందలాది వేలాది ప్లాట్లు, వేలాది ఎకరాల భూమిని కబ్జా చేసిండని నేను జైనత్ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ లో నేను, నా భార్య, నా పిల్లలం ప్రమాణం చేస్తాం. జోగురామన్న నువ్వు కబ్జా చేయలేదని నువ్వు, నీ కొడుకులు, నీ కోడళ్ళు, నీ మనమరాలతో నచ్చి జైనత్ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ లో తడిబట్టలతో ప్రమాణం చేస్తావా రామన్న? నువ్వు కబ్జా చేసినావని నేను, నువ్వు కబ్జా చేయలేదని నువ్వు. చేద్దామా ప్రమాణం? ఉన్నదా దమ్ము? వస్తావా? ఇప్పటి వరకు సమాధానం లేదు. మీకు ఇంకొకటి చెప్తా. కూర గ్రామంలో పెద్దమ్మ రిమ్స్ దవాఖానా ఎవరు కట్టించారు? పెద్దమ్మ రిమ్స్ దవాఖానా? పేదోళ్లకు ఉచిత వైద్యం చేయాలని కాంగ్రెస్ పార్టీ కట్టించింది రిమ్స్ దవాఖానా. సాత్నాల ప్రాజెక్ట్ ఎవరు కట్టిండ్రు? ఆనాటి మసూద్ అహ్మద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సాత్నాల ప్రాజెక్ట్ ని కాంగ్రెస్ పార్టీ కట్టించి. లక్ష్మీపూర్ రిజర్వాయర్ ఎవరు కట్టిండ్రు? కాంగ్రెస్ పార్టీ కట్టింది. సోన్కాస్ ప్రాజెక్ట్ ఎవరు కట్టిండ్రు? కాంగ్రెస్ పార్టీ కట్టింది. మత్తడివాగు వడ్డారి ప్రాజెక్ట్ ఎవరు కట్టిండ్రు? కాంగ్రెస్ పార్టీ కట్టింది. జోగురామన్న చెనకా కొరాట గడతా అని 15 ఏళ్ల నుంచి ప్రజలకు కథలు చెప్తున్నాడు. కథలు బహిరూపులేశం వేసుకొని కథలు చెప్తున్నాడు. 30 కోట్లతో అయిపోయే ప్రాజెక్టు 1000 కోట్లకు అంచనాలు పెంచాడు. ఎందుకు చెప్పన్నా? అందులో 400 కోట్లు కొట్టేయడానికి జోగురామన్న ప్లాన్ వేసాడు. 400 కోట్లు మింగేయడానికి ప్లాన్ వేసాడు. రిమ్స్ దవాఖానాలా 1000 మందికి పైగా కాంపౌండర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, స్వీపర్లు, ఊడ్చేటోళ్లు, తుడిచేటోళ్లు, కడిగేటోళ్లు 1000 మందికి పైగా పనిచేస్తున్నారు. మీ కూరే గ్రామం నుంచి ఒక్కళ్ళకైనా జీతం రిమ్స్ జాబ్ లో పెట్టించిందా? ఒక్కలైనా కూరే గ్రామంలో ఒక్క పిల్లలకైనా, ఒక్క అక్కకైనా, తమ్ముడికైనా రిమ్స్ లో దవాఖానా జీతం పెట్టించిందా? జోగురామన్న పెట్టించిందా? ఒక్కలకు. ఇదేం పాపం, ఒక్కళ్ళకు కూడా పెట్టేయాలి. అయితే పెద్దమ్మ వినాలా, అసలు ఏమైతున్నాయి జీతాలు? మరి 1000 మంది రిమ్స్ లో పనిచేస్తే అందులో ఒక్క వాళ్ళకు కూడా కూరే గ్రామం నుంచి జీతాలు రాలే. మరి ఏమైతున్నాయి చెప్పన్నా? పెద్దమ్మ జాగ్రత్తగా వినండి. రిమ్స్ లా ఊడిసే జీతాలు ఉంటాయి కదా, ఊడిసేటి ఆయమ్మ జీతాలు, ఊడిసే జీతాల్ని కూడా 5 లక్షలకు ఒక జీతం అమ్ముకున్నాడు ఎమ్మెల్యే జోగురామన్న చిన్న కొడుకు సైకో మహేందర్. ఊడిసే వాటిని కూడా రిమ్స్ కాంపౌండర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు ప్రతి జీతము 5 లక్షలకు, 10 లక్షలకు, 20 లక్షలకు, 30 లక్షలకు ఎమ్మెల్యే జోగురామన్న చిన్న కొడుకు మహేందర్ అమ్ముకున్నాడు. ఈ విషయం నిరూపించడానికి నేను తడి బట్టలతో ఎక్కడికంటే అక్కడికి వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. వస్తావా జోగురామన్న? నువ్వు తడి బట్టలతో నీ నిజాయితీ నిరూపించుకో. వస్తావా? నేను, నా భార్య, నా 2 పిల్లలు అందరం కలిసి పసు బట్టలతో, తడి బట్టలతో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు లంచం తీసుకున్నావు, జీతాలు అమ్ముకున్న దొంగ జోగురామన్నని నేను ప్రమాణం చేస్తా. నీ ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోలేదు. నువ్వు ప్రమాణం చేయదమ్ముంటే వస్తావా జోగురామన్న? ధైర్యం ఉన్నదా? ఈ జోగురామన్న ఇండ్లు ఇప్పియక, పింఛన్లు ఇప్పియక, రేషన్ కార్డులు ఇప్పియక, రుణమాఫీ చేయక, స్కాలర్షిప్లు ఇప్పియక, లోన్లు ఇప్పియక ఉన్న పైసల్ని మందిని ముంచి మందరాన తిత్తున్నాడు జోగురామన్న. ఏం పెద్దమ్మా కంది శ్రీనివాసరెడ్డి, నేను అమెరికాలో 13 ఏళ్ళ నుండి వచ్చిన, చదువుకున్నా. నేను అబద్ధమాడే అవసరం నాకు లేదు. మా సొంతూరు హస్నాపూర్ గ్రామం. మా బాబు ఇప్పటికి కోడదు హస్నాపూర్. మా బాబు ఇప్పటికి వ్యవసాయం చేపిస్తాడు. ఇప్పటికి ఎడ్లు కసల వ్యవసాయం చేపిస్తాడు మా బాబు. నేను ఇండియాలో ఇంజనీరింగ్ చదువుకున్నా, ఇండియాలో MBA చదువుకున్నా, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్ చేసిన. అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత మిస్సోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నేను MS చేసిన కంప్యూటర్ సైన్స్ లో. అమెరికాలోనే జీతం చేసిన, అమెరికాలోనే కంపెనీలు పెట్టినా. పెద్దమ్మ అమెరికాలో నాకు నెలకు 15 లక్షల జీతం ఉండే. మీకు సేవ చేసేందుకు అన్ని వదిలిపెట్టుకొని మీకోసం వచ్చినాడు. నా భార్య బిడ్డలతో సహా నా ఆదిలాబాద్ ప్రాంతం వెనుకబడినది. ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే జోగురామన్న ప్రజల్ని అన్యాయంగా, అక్రమంగా ఏం అభివృద్ధి చేయకుండా వెనుకబడేస్తున్నాడని నేను మీకు సేవ చేయడానికి అమెరికా నుంచి వచ్చిన 13 సంవత్సరాలు అమెరికాలో ఉండి, నాకు నా భార్యకు అమెరికాలో గ్రీన్ కార్డు ఉన్నది, అయినా లెక్క వేయలే. ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేయడమే ముఖ్యం అనుకున్నాను. నా సొంత పైసలతోని నేను రోజు ఆదిలాబాద్ లో అన్నదానం చేస్తున్నా. సొంత పైసలతోని అంబులెన్సులు నడిపిస్తున్నా, వాటర్ ట్యాంకర్లు పెట్టి
నీళ్లు సప్లై చేస్తున్నా ఆదిలాబాద్ లా, పెళ్ళైన కొత్త జంటకి సారే చేస్తున్నా, లగ్గంకు కష్టంకు సుఖంకు నాకు చేతనైన ఆర్థిక సహాయం చేస్తున్నా. ఏం చేసిండు చెప్ప నా పెద్దమ్మ, నేను సేవ